మహబూబ్ నగర్ పట్టణం మౌలాలి గుట్ట వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీని సోమవారం జిల్లా కలెక్టర్ బి విజయేందర్ బోయి పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీలోని నిర్మించిన 672 డబుల్ బెడ్రూమ్ గృహాల కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించి గృహ నిర్మాణ శాఖ ఈఈని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్ నగర్ పట్టణంలోని మౌలాలి గుట్టలో వాటి వద్ద ప్రశాంత వాతావరణంలో G+2 లోని 28 బ్లాక్లలో 672 డబుల్ బెడ్రూమ్ గృహాలను గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ విభాగం ద్వారా నిర్మించారు. ఫ్లోర్ కు 8 డబుల్ బెడ్రూమ్ల చొప్పున ఒక బ్లాక్ లోని 24 గృహాలు నిర్మించారు. అయితే మొదటి దశలోని 588, రెండవ దశలోని 84, మొత్తం చూసుకున్నట్లయితే 672 డబుల్ బెడ్రూమ్లను నిర్మాణం చేసినట్లు గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్ కలెక్టర్ కు వివరించారు. 672 గృహాలలో 588 గృహాలు లబ్ధిదారులకు కేటాయింపు చేసినట్లు హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉందని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో 7,85,27,000 రూపాయలతోటి మౌలిక సదుపాయాలు కల్పనకు మంజూరుకు ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపించినట్లు ఆయన వివరించారు. ఇందులో విద్యుత్ సరఫరాకు పోల్స్, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు 69,30,000, 4,86,10,000 రూపాయలతోటి త్రాగునీటి సరఫరాకు 1,76,18,000 తోటి మురుగునీటి పారుదలకు, అంతర్గత రహదారులకు 53,69,000 అంచనాతోటి ప్రతిపాదనలు రూపొందించినట్లుగా తెలిపారు. జిల్లా కలెక్టర్ తో గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వైద్యం భాస్కర్, ఏఈ విజయ్ కుమార్లు ఉన్నారు. అంటే అప్రోచ్ రోడ్ నో ప్రాబ్లం. ఇది కూడా తర్వాత ఇది బీటీను ఆల్రెడీ చేసుకోవాలి. బీటీ శాంక్షన్ అయిందా? బీటీ కాలేదు, ఓన్లీ మెటల్. ఫ్లోరింగ్ షట్టర్స్ అచ్చా ఇంటర్నెట్ ఒకటి చూద్దాం కదా. కంప్లీట్ అయ్యి 6 months అవుతుంది. అది వెరిఫై చేయాల్సి ఉంది.